మాతృభాషను భవిష్యత్తు తరాలకు పదిలంగా అందించడమే లక్ష్యంగా ప్రపంచ 6వ తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో ప్రారంభమయ్యాయి. విశ్రాంత సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ, మార్గదర్శి ఎండి శైలజా కిరణ్, ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు హాజరయ్యారు. మహాసభల్లో భాగంగా చెరుకూరి రామోజీరావు ప్రధాన వేదికతో పాటు మరో 2 వేదికలపై 2 రోజుల్లో 25కు పైగా సదస్సులు, కవిత, సాహిత్య సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. వివిధ దేశాల నుంచి కవులు, రచయితలు, భాషాభిమానులు తరలివచ్చారు. ఈనాటి కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా సభాధ్యక్షుడు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారిని కోరుతున్నాం. కార్యక్రమానికి ముందుగా అందరూ కూడా వారికి కేటాయించిన ఆసనాల్లో ఆశీర్వదించినట్లయితే కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించుకుందాం. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జస్టిస్ మోతలపాటి వెంకటరమణ గారు కొద్దిసేపట్లో ప్రారంభించబోతున్నారు. ముందుగా జ్యోతి ప్రకాశనం చేస్తున్నారు. ప్రాంగణంలో ఉన్నాయండి, దయచేసి ఆశీర్వాదం కావాల్సిందిగా మరొకసారి మనవి చేస్తున్నాం. మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి చెరుకూరి శైలజా కిరణ్ గారు జ్యోతి ప్రకాశనం కాల్చుతున్నారు. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తెలుగు భాషను కాపాడుకుందాం, ఆత్మాభిమానాన్ని పెంచుకుందాం అనే నినాదంతో ఐక్యత చాటేందుకు నలుమూలల నుంచి విజయవాడకు తరలివచ్చిన వారందరికీ వందనాలు అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. విజయవాడలో జరుగుతున్న ప్రపంచ తెలుగు రచయితల 6వ మహాసభల్లో పాల్గొని ఆయన ప్రసంగించారు. తెలుగు తల్లి ముద్దుబిడ్డ, మహోన్నత వ్యక్తి, తుదిశ్వాస వరకు తెలుగు భాష సంప్రదాయాల పరిరక్షణ కోసం పోరాడిన యోధుడు రామోజీరావు సభా వేదిక నుంచి మిమ్మల్ని అందరినీ చూస్తుంటే యావత్ తెలుగు ప్రపంచం నా ముందు సాక్షాత్కరిస్తోందన్నారు. యలమంచిలి సత్యనారాయణ చౌదరి గారు, లోకల ఇక్కడ శాసనసభ సభ్యులు, ఈరోజు జ్యోతి ప్రజ్వలింపజేసి ఈ సమావేశాలను ప్రారంభింపజేసినటువంటి శ్రీమతి శైలజా కిరణ్ గారు, ప్రవాస ఆంధ్రుల తరపున ఆవేదన వెలుగుబుచ్చి తెలుగు బిడ్డగా తమిళనాడులో హోసూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంట్ సభ్యులు శ్రీ గోపీనాథ్ గారు, సజ్జా కిషోర్ గారు, పారిశ్రామికవేత్త, శాసనమండలి పూర్వ సభ్యులు సత్యనారాయణరాజు గారు, శాసనమండలి పూర్వ సభ్యులు చిగురుపాటి ప్రసాద్ గారు, చక్రధర దాస్ గారు ఇస్కాన్సన్, అదేవిధంగా కవులు, పండితులు, పద్మశ్రీ మూర్తిదేవి పురస్కార గ్రహీత ఆచార్య కలపులూరి నాగ్ గారు, తెలంగాణలో తెలుగు తల్లి ముద్దుబిడ్డ గోరంటి వెంకన్న గారు, ప్రముఖ సినీ గేయ కవి, తెలుగు భాషాభిమాని భువనచంద్ర గారు ఈ సమావేశాలకు మనకు
ఆతిథ్యం ఇచ్చి ఈ భవనాలను ఉపయోగించుకుని రాచేసి సౌకర్యం కలిగించినటువంటి కేబిఎన్ కళాశాల కార్యదర్శి తూనుగుంట్ల శ్రీనివాస్ గారు, నారాయణ గారు, అదేవిధంగా ఈ సమావేశ కార్యక్రమాల నిర్వహణ బాధ్యత మీద వేసుకుని కష్టపడి పనిచేస్తున్నటువంటి గుత్తకొండ సుబ్బారావు గారు, పూర్ణచంద్ గారు, అంతేకాకుండా అజ్ఞాతంగా ఉండి తెలుగు భాష కోసం, తెలుగు భాష రక్షణ కోసం అనేక వ్యాసాలు రచించి కష్టపడుతున్నటువంటి మిత్రులు నందువేలి ముక్తేశ్వరరావు గారు, తెలుగు భాషను కాపాడుకుందాం, ఆత్మాభిమానం పెంచుకుందాం అనే నినాదంతో, ఆత్మవిశ్వాసంతో, గౌరవంతో ఐక్యత చాటడానికి నలుమూలల నుంచి వచ్చినటువంటి తెలుగు భాషాభిమానులకు, కవులకు, రచయితలకు, పండితులకు, సోదరి మండలందరికీ, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం, సుస్వాగతం. తెలుగు జాతి, సంస్కృతి, చరిత్ర, కీర్తి పతాకలను విశ్వ వినివేదుల్లో ఎగరవేస్తూ నిస్వార్థంగా భాష పట్ల అంకిత భావంతో ఎవరి నుంచి ప్రత్యేకించి దేశంలో అత్యధిక ప్రజలు మాట్లాడే 4వ భాష తెలుగు అని మార్గదర్శి ఎండి శైలజ కిరణ్ అన్నారు. ఆంగ్ల భాష మాట్లాడితేనే గొప్ప అనే అభిప్రాయం తప్పు అని తెలిపారు. ప్రపంచ తెలుగు రచయితల 6వ మహాసభలు విజయవాడలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సభలో శైలజ కిరణ్ మాట్లాడుతూ మాతృభాష గొప్పతనాన్ని వివరించారు. దేశంలో అత్యధిక ప్రజలు మాట్లాడే 4వ భాష తెలుగు. ప్రపంచంలో అత్యధిక ప్రజలు మాట్లాడే 14వ భాష మన తెలుగు. కవిత్రయం వంటి కవుల కారణంగా తెలుగుకు ప్రాచుర్యం వచ్చిందన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు ప్రశంసించారు. తెలుగు భాష సంగీతమా అనే రవీంద్రుడు మెచ్చుకున్నారు అని శైలజ కిరణ్ తెలిపారు. ఎన్టీఆర్ వల్ల తెలుగు భాషకు ప్రజలకు గౌరవం పెరిగిందన్నారు. ప్రభుత్వ అవార్డుల కన్నా సమాజాన్ని మేల్కొల్పే రచనలే మిన్న. తెలుగును పరిపుష్టం చేసేలా ప్రభుత్వాలు ఆలోచించాలన్నారు. పత్రికలు, ఛానళ్లు తెలుగు అభివృద్ధికి పాటుపడాలని, తమిళనాడు తరహాలో మన పాలకులు భాషాభివృద్ధికి కృషి చేయాలన్నారు. భాషగా అంటే అత్యంత అధికంగా మాట్లాడే భాషగా, ప్రపంచంలో 14వ భాషగా, భారతదేశంలో 4వ స్థానంలో హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత 8 కోట్ల పైగా ప్రజలు తెలుగు మాట్లాడుతున్నారు ఈ 2 రాష్ట్రాల్లోనూ. మనం ప్రపంచంలో అతి పురాతనమైన భాషలు చూసినట్టయితే సుమేరియన్, ఈజిప్షియన్, అకాడియన్ అని, అవి ఈ రోజున ప్రాచుర్యంలో లేదు. సో దే ఆర్ డెడ్ లాంగ్వేజెస్ అన్నమాట. ఇది పలు కారణాల చేత జరుగుతూ ఉంటుంది. మనందరికీ తెలిసిన విధంగా 11వ శతాబ్దం, 12వ, 13వ, 14వ శతాబ్దాలకి చెందిన కవి త్రయులు నన్నయ్య, తిక్కన, ఎర్రాబట్టు, ఎర్రన, ఆ తర్వాత శ్రీనాథ్ కవి గారి వీరి రచనలతో మన తెలుగుకి ప్రాచుర్యం, ఆదరణ లభించింది. ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలి అష్టదిగ్గజాలతో ఎంతో ప్రాచుర్యం వచ్చింది. శ్రీకృష్ణదేవరాయలు గారు తులు రాజు. ఆయన దక్షిణ భారతదేశాన్ని ఏలారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆయన కొనియాడారు. అట్లానే రవీంద్రనాథ్ ఠాగూర్ గొప్ప కవి భారతదేశంలో. ఆయన తెలుగు ఇది భాష లేకపోతే సంగీతమా అని ఆశ్చర్యపోయారు. మన భారతదేశాన్ని ఏలిన బ్రిటిష్ వారు తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని కొనియాడారు. ఇంత గొప్ప భాష మనది. శ్రీ రామోజీరావు గారికి భారతదేశం అన్నా, తెలుగు ప్రజలన్నా, తెలుగు భాష అన్నా అత్యంత ప్రీతి, అభిమానం. ఆయన ఎప్పుడు అంటుండేవారు, ఈ తెలుగు రాష్ట్ర ప్రజలకి నేను ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దెమ్ అని చెప్పి, రుణపడి ఉన్నాను అని చెప్పేవారు. ఆయనకి తెలుగు అంటే ఎంత ఇష్టం అంటే, ప్రతిరోజు పొద్దున మేము కలిసినప్పుడు ఆయన శుభోదయం అని చెప్పేవారు.
సో మేము కూడా ఇంట్లో అందరం గుడ్ మార్నింగ్ కాదు, శుభోదయం అనే చెప్పుకుంటాం. ఆయనకి తెలుగు ప్రజలంటే ఎంత ప్రేమో, ఆయన అంటే కూడా మీ అందరికీ అంతే ప్రేమ గనక నేను ఒక రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను. ఈ సభను ఉపయోగించుకొని మనం అందరం ఆయన జ్ఞాపకార్థం ప్రతి ఒక్కళ్ళం ప్రతి ఇంట్లో ఇక మీద నుంచి శుభోదయం చెప్పుకున్నామా? తెలుగు జాతి ప్రకాశం వికాసం కోసం రచయితలు రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నారని ప్రపంచ తెలుగు రచయితల మహాసభల గౌరవ అధ్యక్షుడు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అమ్మ భాషను కాపాడుకోవడమే ఈ సభల లక్ష్యమని పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు రచయితల 6వ మహాసభలు విజయవాడలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సభలో బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తెలుగు సభల వేళ రామోజీరావును స్మరించుకోవడం ఎంతో అవసరమన్నారు. తన కళ్ళ ముందు తెలుగు కనుమరుగు కాకూడదని కోరుకున్న వ్యక్తి రామోజీరావు అని పేర్కొన్నారు. నేను అప్పుడు అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఉండేవాడిని. ఈ తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగిన సందర్భంలో వారు ఈనాడులో తెలుగులో న్యాయపాలన కావాలని చెప్పి ఒక వ్యాసం రాశారు. అప్పటి వరకు వారితో నాకు సన్నిహిత సంబంధాలు లేవు. ఆ వ్యాసం చదివిన తర్వాత నేను వెళ్ళి వారిని కలవటం, వారు ఆ రోజున ఎంత కార్యదక్షుడు అంటే నాకు చెప్పలేను ఆయన మాటల్లో. అప్పుడు జ్యుడిషియల్ అకాడమీకి కూడా వారు చైర్మన్గా ఉండటంతో దీని మీద మనం ఒక కార్యక్రమం తీసుకోవాలని చెప్పిన వారు ఆదేశించడం, తత్ఫలితంగా తెలుగులో న్యాయపాలన మీద ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మున్నెన్నడూ జరగలేదు, ముందు కూడా జరుగుతుందో నేను చెప్పలేను. ఆ రకంగా తెలుగులో న్యాయపాలన సదస్సు జూబ్లీ హాల్లో ఏర్పాటు చేస్తాం హైదరాబాద్లో. దానికి ఆనాటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ పినాకి చంద్రఘోష్ గారు, ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారితో పాటు మొత్తం హైకోర్టు న్యాయమూర్తులు, జిల్లా కోర్టు న్యాయమూర్తులు అందరూ కూడా హాజరయ్యారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఆవిర్భించిన తర్వాత అలాంటి సమావేశం ఏనాడూ జరగలేదు, ఇక ముందు జరిగిద్దని కూడా నేను భావిస్తలేదు. ఆ సమావేశ ఫలితంగా ఆ రోజున దాదాపు 60-70 తీర్పులు తెలుగులో వచ్చాయి. దానికి కారకుడు ఎవరంటే నూతలపాటి వెంకటరమణ గారు. ఎందుకంటే ఈరోజు మేము కేవలం ఇవాళ భాష కోసం మన వెనకాల నిలబడ్డ వారిని మాత్రం మనం ఆహ్వానించాలి, వారి చేతుల మీదుగా మనం ప్రారంభించాలన్న ఆలోచనతో రమ్మని అడిగితే వారు హృదయపూర్వకంగా అంగీకరించడం కాకుండా ఆర్థికంగా కూడా సహకారం అందించారు. ఈ సభలకు అందుకు వారిని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే గౌరవ శాసనసభ్యులు, మాజీ కేంద్ర మంత్రివర్యులు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ సభల గురించి వారికి తెలియజేయగానే వారు ముందుకొచ్చి ఎన్ని వేల మంది ప్రతినిధులు వచ్చినా వాళ్ళందరికీ కూడా ఆతిథ్యం ఇచ్చే బాధ్యత నాదని చెప్పి ఇవాళ సుజనా ఫౌండేషన్ ద్వారా మనందరికి కూడా చక్కటి విందుని ఏర్పాటు చేస్తున్నవారు గతంలో కేంద్ర మంత్రివర్యులుగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో ప్రధానమైన పాత్ర భూమిక వహించిన వారు గౌరవనీయులు సుజనా చౌదరి గారు. అలాగే ఈ రోజున ఈ వేదికకి రామోజీరావు గారి పేరు పెట్టుకున్నాం. దేనికి పెట్టుకున్నాం? తెలుగు గురించి పరితపించి తన కళ్ళ ముందు తెలుగు కనుమరుగకూడదని చెప్పి తప్పించిన మహోన్నత వ్యక్తి రామోజీరావు గారు. వారి యొక్క పేరుతో మనం ఈ వేదిక పెట్టుకుని శ్రీమతి శైలజా కిరణ్ గారిని ఆహ్వానిస్తే వారు కూడా దయతో అంగీకరించి ఈరోజు వచ్చి ఇక్కడ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ సభలకు ఆరంభం పలికినందుకు వారికి కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఈ వేదిక మీద మరో మహోన్నత వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు శ్రీ కె గోపీనాథ్. వారు ఈరోజున తమిళనాడులో హోసూరు రాష్ట్రం నుంచి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యారు. గతంలో శాసనసభ్యులుగా పనిచేస్తూ